మనకెలా తెలుస్తుంది? అదేవిధంగా దేవుడు మన ప్రవర్తన వల్ల ఆనందంగా ఉన్నాడా లేదా అనేది మనకెలా తెలుస్తుందని సందేహపడుతున్నారండి. చాలా సింపుల్ అమ్మా. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక బైబిల్‌లో రాసుంది. మనం ఎలా ఉంటే దేవుడు సంతోషిస్తాడో కూడా రాసుంది. అందుకే ఇప్పుడు ఏదైనా రిఫ్రిజిరేటర్ గానీ, ఒక ఫ్రిడ్జ్ గానీ, ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వారొక మాన్యువల్ ఇస్తారు. అది ఇలా వాడండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మొట్టమొదటిగా ఈ పని చేయండి. రెండవదిగా ఈ పని చేయమని ఉంటుంది. దాని ప్రకారం చేస్తే ఆ ఫ్రిడ్జ్ బానే పనిచేస్తుంది. అలాగనే దేవుడు బైబిల్ అనేటువంటిది మానవులందరికీ ఒక మాన్యువల్‌గా ఇచ్చాడు. దానిలో ఆయన చిత్తాన్ని రాశాడు. ఆయన ప్రణాళిక రాశాడు. ఆ విధంగా మనం ఉన్నామా లేదని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమునైన దేవునికి సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోమన్నాడు. మొదటి తెస్సలోనిక 4, 5 వచనాల్లో మరి మీ ఘటమును మనకు మన దేహమును పరిశుద్ధాత్మ మార్గంలో నడిపించుకోమని ఉంటుంది. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని యూదా పత్రిక 1, 21, 22 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఎఫెసీ 6, 18, 19లో అన్ని వేళలా ఆత్మలో ప్రార్థించమన్నాడు. పని చేస్తూ కూడా ఆత్మలో ప్రార్థనలో ఉండొచ్చు. ఎడతెగక ప్రార్థించమని మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంది.